హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే శ్రీధర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కళ్యాణి, ఇల్లాలు. వాళ్లకు వివాహమయ్యి 8 సంవత్సరాలైంది. కానీ ఇంతవరకు పిల్లలు లేరు. ఇద్దరే ఉంటారు. ఏదైనా పేరంటాలకు వెళ్ళాలంటే భయం. ఓసారి అవమానం జరిగింది. గొడ్రాలని చెప్పారు. అందుకే ఏ పేరంటాలకు వెళ్ళటం లేదు. వెళ్ళినా మనస్సు గాయపడుతుంది. వెళ్ళకపోయినా మనసు గాయపడుతుంది. వెళితే ఇంక పిల్లలు పుట్టలేదా? గొడ్రాలు అని ఎవరో ఒకరంటారు. వెళ్ళకపోతే భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని గర్వం అంటారు. ఇంజినీర్లకందరికీ జీతం ఒకేలా ఉండదు. కంపెనీలలో ప్రతిభ ఉన్న వాళ్లకు ఎక్కువ ఇస్తారు. అనుభవం, ప్రతిభ ఉన్న వాళ్లకు సంవత్సరానికి 30-40 లక్షలు ఉంటాయి. తక్కువ ప్రతిభ ఉన్న వాళ్లకు తక్కువ ఇస్తారు. కొంతమందికి సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీ ఉన్నవాళ్ళు ఉన్నారు. శ్రీధర్‌కి ఇన్కమ్ ట్యాక్స్ పోగా 2 లక్షలు వస్తాయి నెలకు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, నెలకు అద్దె 20,000. ఇంటిలో ఉండేది ఇద్దరే. కళ్యాణ్ డిగ్రీ చదివింది కానీ ఉద్యోగం చేయటం లేదు. ఒకరోజు శ్రీధర్, కళ్యాణి కారులో వెళ్తున్నారు. ఒక పాప రోడ్డు మీద ఏడుస్తూ ఉండింది. ఏమండీ, కారు ఆపండి, ఎవరో పాప ఏడుస్తుంది, చాలా ముద్దొస్తుంది అన్నది కళ్యాణి. శ్రీధర్ కారాపాడు. ఇద్దరూ దిగి పాప దగ్గరికి వెళ్లారు. ఎందుకేడుస్తున్నావు? కళ్యాణి అడిగింది పాప కన్నీళ్లు తుడుస్తూ. అమ్మ కొట్టింది. అంతకుముందు ఎప్పుడైనా కొట్టిందా? లేదన్నట్లు తల ఊపింది. ఇప్పుడే మొదటిసారి కొట్టిందా? అవునన్నట్లు తల ఊపింది. ఎందుకు కొట్టింది? ఏం తప్పు చేశావు? తమ్ముణ్ణి ఎత్తుకుంటానన్నాను. నీ తమ్ముడు ఎంత ఉంటాడు? చేత్తో చూపింది. నెల్ల బాబయి ఉంటాడని అర్థమైంది. నువ్వు చిన్నపిల్లవి కదా, చిన్న బాబుని ఎలా ఎత్తుకోగలవు చెప్పు? నువ్వు పడుస్తావేమోనని మీ అమ్మ భయపడి ఉంటారు. దీనికి ఏడవకూడదమ్మా, మీ ఇల్లెక్కడో చెప్పమ్మా, తీసుకెళ్తాం అన్నది కళ్యాణి. నేనింటికి వెళ్ళను. అలా చెప్పకూడదమ్మా. అమ్మ ఎప్పుడు నన్ను తిడుతుంది. తమ్ముణ్ణి ముట్టుకొనివ్వదు. చిన్న బాబుని నొప్పి కలుగుతుందని భయమమ్మా. పద, ఇంట్లో దిగపెడతాం అని చెయ్యి పట్టుకుంది. ఆ పాప చెయ్యి వెనక్కు తీసుకుంది. నీ పేరేమిటి? పింకీ. పింకీ, మేం చెడ్డవాళ్ళం కామమ్మా. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాము. నేను ఇంటికి వెళ్ళను. పాప చాలా బాగుంది, ముద్దొస్తుంది, పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నది కళ్యాణి. పింకీ, చాక్లెట్ తింటావా? తింటాను. ముందు పాపకు చాక్లెట్, ఐస్ క్రీం ఇప్పించి చిరునామా అడుగుదాం. తండ్రి ఫోన్ నెంబర్ ఉందేమో కనుక్కుందాము అన్నాడు శ్రీధర్. నాకే ఆలోచన రాలేదండి అని చెప్పి, మీ నాన్న ఫోన్ నెంబర్ తెలుసా? అడిగింది కళ్యాణి. తెలీదు. అమ్మ ఫోన్ నెంబర్ తెలుసా? తెలీదు. పింకీని కారులో కూర్చోబెట్టుకుని షాప్కి తీసుకువెళ్ళి చాక్లెట్ కొనిచ్చారు. ఆ తర్వాత బేకరీకి తీసుకువెళ్లారు. ఐస్ క్రీం తింటావా? తింటాను. ఐస్ క్రీం ఇప్పించారు. మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నారు. ఆంటీ, నేను మీ ఇంటికి వస్తాను అన్నది. వద్దమ్మా, మీ అమ్మా నాన్న నీ కోసం ఎంత వెతుకుతున్నారు. ఈ పాపని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తారు అన్నాడు శ్రీధర్. కారు పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ముందు కారు ఆగింది. కారులో నుండి శ్రీధర్, కళ్యాణి, పింకీ ముగ్గురు దిగి స్టేషన్ లోపలికి వెళ్లారు. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, సార్ చెప్పండి, ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? లేదండి. కూర్చోండి. శ్రీధర్, కళ్యాణి 2 కుర్చీల్లో కూర్చున్నారు. కళ్యాణి పింకీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. మేము కారులో వెళ్తూ ఉంటే ఈ పాప రోడ్డు మీద ఏడుస్తూ కనిపించింది. వాళ్ళింట్లో దిగపెడతామంటే ఇంటి చిరునామా చెప్పడం లేదు. ఈ పాప తల్లిదండ్రులు పాప కనిపించడం లేదని కంప్లైంట్ చేయడానికి వస్తే మీరిచ్చేస్తారని తీసుకువచ్చాము చెప్పాడు శ్రీధర్. ఈ పాప మీ పాప కాదా? మీ ఒళ్ళో కూర్చుంటే మీ కన్న కూతురు అనుకున్నాను అన్నాడు కళ్యాణ్తో. లేదండి, మాకు పిల్లలు లేరు. అందుకే మా ఆవిడ ఆప్యాయత చూపించేసరికి దగ్గరైంది అన్నాడు శ్రీధర్. పాప, ఇలా రామ్మా, ఎస్ఐ పిలిచాడు. పింకీ కళ్యాణి వంక చూసింది. వెళ్ళు, పర్వాలేదు అని ఒళ్ళో నుండి కిందికి దింపింది. నీ పేరేమిటమ్మా? అడిగాడు ఎస్ఐ. పింకీ. పింకీ, మీ నాన్న పేరేమిటి? రాకేష్. వెరీ గుడ్. మీ అమ్మ పేరు? సుభద్ర. మీ నాన్నగారు ఏం చేస్తారు? తెలీదు. మీ నాన్నగారి ఫోన్ నెంబర్ తెలుసా? తెలీదు. మీ అమ్మ ఫోన్ నెంబర్ తెలుసా? తెలీదు.
మీ ఇల్లెక్కడా? చాలా దూరం. ఎలా వచ్చావు? ఆటో మీద. ఆటో వాడికి డబ్బులెవరిచ్చారు? డబ్బులివ్వలేదు. అంటే పింకీ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలో లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళింటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఈ స్టేషన్కి రారు కదా అన్నాడు శ్రీధర్. మీ ఇల్లు ఏ వీధిలో ఉంది చెప్పమ్మా, మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాము అన్నాడు ఎస్ఐ. నేను మా ఇంటికి వెళ్ళను. ఎందుకని? మా అమ్మ బ్యాడ్, దయ్యం, నన్ను కొడుతుంది, తిడుతుంది. నేను మీ అమ్మతో చెబుతాను, కొట్టవద్దని తిట్టవద్దని. నేను పోలీస్ని కదా, మీ అమ్మ నా మాట వింటుంది. పోలీస్ స్టేషన్లో వేరే ఎస్ఐలు కానిస్టేబుల్స్ చూస్తున్నారు. వద్దు పోలీస్ అంకుల్, నేను ఈ ఆంటీ ఇంటికి వెళ్తాను. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఏ క్లాసు? యూకేజీ. మరి నువ్వు రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, నీ పుస్తకాలు ఇంటిలో ఉన్నాయి కదా. నేను ఇంటికి వెళ్ళను. ఈ ఆంటీ నన్ను వేరే స్కూల్కి పంపుతారు. నువ్వు చదువుతున్న స్కూల్ పేరేమిటి? లోటస్. అమ్మయ్యా, దొరికింది. స్కూల్కి ఫోన్ చేసి యూకేజీలో ఉన్న పింకీ వాళ్ళ ఇంటి చిరునామా అడగవచ్చు. కానీ ఇప్పుడు స్కూలు ఉండదు. రేపు పొద్దున 9 గంటలకు ఓపెన్ చేస్తారేమో. రేపు పొద్దున వరకు పాపను ఎక్కడ పెట్టాలి? పోలీస్ స్టేషన్లో ఉంచరా? వద్దు. అయినా నేను కేసు రాయటం లేదు. ఈ పాప తల్లిదండ్రులు దొరికితే ఇచ్చేస్తానంతే. ఎస్ఐ గారు, మీకు పిల్లలున్నారా? 2 ఉన్నారు. అయితే పింకీని రాత్రి మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళి రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి తీసుకురండి. మేము కూడా వస్తాము. నేను ఒకసారి పింకీ ఫోటో తీసుకుంటాను. నా డ్యూటీ ఎమర్జెన్సీ తెలుసు కదా, అర్ధరాత్రి దాకా ఉంటుంది. ఇక్కడ ఉంచలేను. ఇంటికి తీసుకెళ్ళలేను. మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి. రేపు వస్తున్నారు కదా, అప్పుడు తీసుకొని రండి. నేను ఫోటో తీసుకుంటాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఎస్ఐ పింకీ ఫోటో తీసుకున్నాడు. శ్రీధర్ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. శ్రీధర్, కళ్యాణి, పింకీ కారులో ఇంటికి బయలుదేరారు. సుభద్ర, పింకీ కనిపించడం లేదు అన్నాడు. పీడ పోయింది. ఎలా వదిలించుకోవాలా అనుకున్నాను. నెల్ల పాప దగ్గర నుండి మనమే పెంచాము కదా. అయినా తనేమైనా మన కన్న బిడ్డ. బాగా చూసుకుంటామని అగ్రిమెంట్ మీద సంతకం చేసి తీసుకున్నాం కదా. ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి కదా. పింకీ మనల్ని కన్న తల్లిదండ్రులు అనుకుంటుంది. తను వెళ్ళి అనాథ శరణాల్లో చెప్పదు. ఎలా తెలుస్తుంది? అప్పుడు పిల్లలేరని చెప్పాము. పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుడతాడని కలగన్నామా. ఇప్పుడు వారసుడున్నాడు కదా. తప్పు సుభద్ర. మన కొడుకు పుట్టినప్పటి నుండి దానికి నరకం చూపిస్తున్నావు. పసి మనస్సు ఎంత బాధపడిందో ఆలోచించావా? నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఇంటి నుండి ఎప్పుడు బయలుదేరింది? అక్కడి ఎస్ఐ అడిగాడు. ఎప్పుడో చూడలేదు. నేను బయట నుండి వచ్చాక గమనించాను. మీరేం చేస్తారు? నేను ఒక డాక్టర్ని. సాయంత్రం 6 గంటలకు క్లినిక్కి వెళ్ళాలి. ఈరోజు ఆలస్యం అవుతుంది. పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేద్దామని వచ్చాను. మీ ఆవిడ కూడా గమనించలేదా? మాకు ఒక బాబు కూడా ఉన్నాడు. నెల్ల బాబు. బాబుకు పాలు త్రాగించి పడుకున్నదట. పాప ఎక్కడో ఆడుకుంటుంది అనుకున్నది. నేను చెప్పే వరకు తనకు తెలియదు. మీరు ఫిర్యాదు వ్రాసి ఇచ్చి వెళ్ళండి. మేం చూస్తాము. రాకేష్ ఫిర్యాదు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. శ్రీధర్, కళ్యాణి పింకీని తీసుకుని ఇంటికి వచ్చాడు. పింకీ, ఏం వండను? ఏం కూర వండాలి? ఏదైనా పర్వాలేదు. ఇంటిలో బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్ ఉన్నాయి. అయితే పొటాటో ఫ్రై చెయ్యమ్మా. పింకీ, ఏం పిలిచావు? అమ్మా, ఈ పిలుపు కోసం ఎన్ని సంవత్సరాల నుండి తపిస్తున్నాను. మళ్ళీ పిలువు. అమ్మా. కళ్యాణి పింకిని హృదయానికి హత్తుకుంది. ముద్దులు పెట్టుకుంది. ఈ పింకిని దత్తత తీసుకుంటే బాగుండును అనుకున్నది. మీరు పింకితో ఆడుకుంటూ ఉండండి, నేను వంట చేస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఉప్పు బస్తా ఎక్కుతావా? అడిగాడు శ్రీధర్. అంటే ఏమిటి? ఈ స్టూల్ మీద ఎక్కి నా వీప్ మీద ఎక్కు. వీప్ మీద ఎక్కించుకొని ఉప్పు బస్తా అంటూ అటు ఇటు తిప్పి దింపాడు. ఆ ఆట చాలా బాగుంది. మా నాన్న ఎప్పుడూ ఆడించలేదు అన్నది. గుర్రమాట ఆడించేవారా? ఆడించేవారు, కానీ తమ్ముడు పుట్టాక ఆటలు ఆడలేదు. శ్రీధర్ ఆలోచించడం మొదలుపెట్టాడు. తమ్ముడు పుట్టాక పింకిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారని అర్థమైంది. కానీ 2 పిల్లలున్న వాళ్ళు ఇద్దరిని బాగా చూసుకుంటారు కదా. పింకి చిన్నపిల్ల కాబట్టి బాబుని సరిగ్గా ఎత్తుకోలేదని ముట్టుకొనివ్వటం లేదేమో. కానీ పింకిని ఎందుకు విసుక్కుంటున్నట్టు అర్థం కావటం లేదు.
ఎప్పుడూ కొట్టని తల్లి కొట్టేసరికి పాప తట్టుకోలేకపోయిందేమో. పింకీ ఆడుకుంటుంటే కళ్యాణి అన్నం రెడీ అని డైనింగ్ టేబుల్ మీద సర్దింది. తానే గిన్నెలో అన్నం, పప్పు, నెయ్యి కలిపి తినిపించింది. బంగాళదుంపల ఫ్రై తినిపించింది. భోజనాలయ్యాక అన్నీ సర్దేసి, మీరు ప్రక్క రూమ్లో పడుకోండి, నేను పింకీ ఇక్కడ పడుకుంటాము అన్నది కళ్యాణి. పింకీని చూసి, నన్ను దూరం పెడుతున్నావు కదూ, హోమ్ మినిస్టర్ చెప్పాక తప్పుతుందా అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త ముఖాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. పింకీతో చాలా కబుర్లు చెప్పింది, కథలు చెప్పింది. పింకీ పడుకున్నాక తాను పడుకున్నది. మరుసటి రోజు ఉదయము 9 గంటలకే శ్రీధర్, కళ్యాణి, పింకీ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎస్ఐ ఇంకా రాలేదు. కాసేపు నిరీక్షించారు. తర్వాత ఎస్ఐ వచ్చారు. ఇంటర్నెట్లో వెతికి లోటస్ స్కూల్ నెంబర్ నోట్ చేసుకున్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేశారు. ఒక అమ్మాయి ఫోన్ ఎత్తింది. నేను కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మీ స్కూల్లో యూకేజీలో పింకీ అనే పాప చదువుతుంది. నేను ఫోన్ మేడంకి ఇస్తానని చెప్పి ఆ అమ్మాయి ప్రిన్సిపల్కి ఇచ్చింది. నేను లోటస్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఎస్ఐ అవే మాటలు చెప్పాడు. కాసేపు ఆగండి, యూకేజీ రిజిస్టర్ తెప్పిస్తాను. ఎస్ఐ ఫోన్ పెట్టేసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ప్రిన్సిపల్ ఎత్తింది. నేను యూకేజీ రిజిస్టర్ చూశాను. అందులో పింకీ పేరు గల అమ్మాయి లేదు. మేడం సరిగ్గా చూడండి. మేడం, ఆ పాప రోడ్డు మీద ఏడుస్తుంటే ఎవరు మా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. ఆ పాప తల్లిదండ్రులకు అప్పగించాలి. ఆ పేరుతో ఎవ్వరూ లేరండి, పాపను అడగండి చెప్తుంది చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఆ పేరుతో ఎవ్వరు లేరంటున్నారండి అన్నాడు ఎస్ఐ. ఇప్పుడు ఎలాగా, ఏం చేద్దాం అన్నాడు శ్రీధర్. పింకీ నవ్వుతుంది, తప్పట్లు కొడుతుంది. మీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లలేరని సంతోషిస్తున్నావా? పోలీస్ అంకుల్, నా పేరు స్కూల్లో పింకీ కాదుగా అని చెప్పి నవ్వుతుంది. అవును కదా, పింకీ అన్నది ఇంటిలో ముద్దు పేరు ఉంటుంది. అసలు ఆ ఆలోచన రాలేదు అన్నాడు ఎస్ఐ. పింకీ స్కూల్లో పేరు ఏమిటి చెప్పమ్మా ఎస్ఐ అడిగాడు. నేను చెప్పను అంకుల్. కళ్యాణి పింకీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది. పింకీ మంచిదానవు కదూ, చెప్పమ్మా. స్కూల్లో నీ పేరేమిటి? లేదా మీ ఇంటి చిరునామా చెప్పు. నాన్న ఇంటికి పంపుతారు, నేను వెళ్ళను. మీ అమ్మ నిన్ను కొట్టదు. కొట్టితే సెల్లో వేస్తానని చెబుతాను, అప్పుడు కొట్టదుగా అన్నాడు ఎస్ఐ. అమ్మకు తమ్ముడంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. లేదమ్మా, తల్లికి కూతురు కొడుకు ఒకటే. నువ్వు చిన్న పిల్లవు కాబట్టి పడేస్తావని ఎత్తుకొనివ్వటం లేదు అంతే. తమ్ముడింకా పెద్దవాడైతే ఇద్దరం ఎంచక్కా ఆడుకుంటాము. నువ్వు తమ్ముడు ఆడుకోవాలంటే ఇంటికి వెళ్ళాలి కదా. చెప్పమ్మా, నిన్ను మీ ఇంటికి ఎలా చేర్చాలి? సార్, మీరు ఆఫీస్కి వెళ్ళాలేమో, మీరు వెళ్ళండి. నేను పింకీని తీసుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్కి వీళ్ళ నాన్నని పిలిపించి అప్పగించేస్తాను అన్నాడు ఎస్ఐ. మేం మీతో వస్తామండి అన్నాడు శ్రీధర్. ఇంతలో ఎస్ఐ టేబుల్ మీద ఫోన్ రింగ్ అయింది. బయలుదేరే సమయానికి ఎవరు డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో, నేను లోటస్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. మీరు పింకీ అనే పాప దొరికిందని చెప్పారు కదా. ఆ పాప పేరు గాయత్రి, తండ్రి డాక్టర్ రాకేష్. నిన్న సాయంత్రం మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారట. నాకు మెహదీపట్నం ఎస్ఐ ఇప్పుడే ఫోన్ చేశారు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నామండి. పింకీ తండ్రి డాక్టర్ రాకేష్ గారిని స్కూల్కి పిలిపించండి. శ్రీధర్ గారు పదండి. శ్రీధర్, కళ్యాణి, పింకీ వాళ్ళ కారులో, ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పోలీస్ జీప్లో బయలుదేరారు. లోటస్ స్కూల్కి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం. పింకీ మేడంకి అభినందన చెప్పింది. హౌ ఆర్ యూ మై చైల్డ్? ఐఎమ్ ఫైన్ మేడం. ప్రిన్సిపల్ వీళ్లను సాధారణంగా ఆహ్వానించారు. పింకీ, నువ్వు మీ ఇల్లు ఎక్కడ అడిగితే చెప్పలేదట. మీ నాన్నగారు ఏం చేస్తున్నారంటే చెప్పలేదట ప్రిన్సిపల్ అడిగారు. నాన్న పేరు ఇంటర్నెట్లో ఉంది. నాన్న డాక్టర్ అని చెబితే ఇంటర్నెట్లో చూస్తారు. నాన్న ఫోన్ నెంబర్ దొరుకుతుంది, నన్ను ఇంటికి పంపించేస్తారు. విన్నారా, తాను కావాలని చెప్పలేదు. పింకీ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మెహదీపట్నం ఎస్ఐ డాక్టర్ రాకేష్ కూర్చొని ఉన్నారు. తండ్రిని చూడగానే పింకీ ప్రిన్సిపల్ వెనక్కి వెళ్ళి, మేడం, నేను మా నాన్నతో వెళ్ళను అన్నది. మేడంకి అర్థం కాలేదు. ఆయన్ని పిలిచి గాయత్రిని తీసుకువెళ్ళి ఆడించు. గాయత్రి ఆయనతో కలిసి వెళ్ళింది. కాన్ఫరెన్స్ హాల్లో కొండాపూర్ ఎస్ఐ
మెహదీపట్నం ఎస్ఐ డాక్టర్ రాకేష్, శ్రీనాథ్, కళ్యాణి, లోటస్ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. కాన్ఫరెన్స్ హాల్లోకి బయట అటెండర్ని కూర్చోబెట్టి డిస్టర్బెన్స్ చేయవద్దని చెప్పారు. మెహదీపట్నం ఎస్ఐ చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగిందంటే డాక్టర్ రాకేష్, సుభద్రాలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. రాకేష్ మంచివాడు. సుభద్ర కొద్దిగా నోటి దురుసు అయినా డాక్టర్ రాకేష్ సర్దుకపోయేవాడు. భార్య అంటే చాలా చాలా ప్రేమ, అసలు ప్రాణమని చెప్పవచ్చు. వీళ్ళది అన్యోన్య దాంపత్యం. భార్య ఏది అడిగినా కాదనేవారు కాదు. చాలా సంతోషంగా ఉన్న వీళ్ళ దాంపత్యంలో ఒక వెలితి. 12 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు. మనం అనాథ శరణాలయం నుండి పిల్లల్ని తెచ్చి పెంచుకుందామండి అన్నది ఒకరోజు సుభద్ర. భార్య కోరిక సరైనదే అనుకున్నారు. వైద్య పరీక్షల్లో ఇద్దరిలో లోపం లేదని తెలిసింది. ఇన్ని సంవత్సరాలు పుట్టలేదు కదా. ఇద్దరు అనాథ శరణాలయానికి వెళ్ళి నెల్ల పాపను తెచ్చుకున్నారు. ఆ పాపకు గాయత్రి అని నామకరణం చేశారు. ఇంటి దగ్గర పింకీ అని పిలుస్తారు. కళ్యాణి మనసులో ఒక ఆశ చిగురించింది. అయితే వీళ్ళు కన్న తల్లిదండ్రులు కాదు. వాళ్లకు బాబు ఉన్నాడు కాబట్టి తాను పింకిని పెంచుకోవచ్చు. తమకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. అయినా ఇంతవరకు దత్తత గురించి ఆలోచించలేదు. కళ్యాణి సంతోషించింది. ఎస్ఐ చెప్పడం కొనసాగించారు. పింకీ వాళ్లకు లోకమైంది. పింకీ తమ కన్నబిడ్డ కాదు అన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదనుకున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చేశారు. డాక్టర్ కాబట్టి క్లినిక్ పెట్టుకున్నారు. బాగా నడుస్తుంది. అందరితో పింకీ తమ కన్నబిడ్డ అని చెప్పుకున్నారు. పింకీకి కూడా తెలియదు. పింకీని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. సుభద్ర పింకీ కన్నబిడ్డ కాదు అంటే ఎవ్వరు నమ్మరు. అలా చూసుకునేవారు. అయితే ఇప్పుడు ఒక కొడుకు పుట్టాడు. అది వాళ్ళు ఊహించలేదు. కొడుకు పుట్టాక సుభద్రలో మార్పు వచ్చింది. కన్నబిడ్డను చూసుకునేది, పెంపుడు కూతుర్ని తిట్టటం, విసుక్కోవటం, చిరాకు పడ్డం, తన అవసరాల గురించి చూడకపోవటం, బాబును అస్సలు ముట్టుకొనిచ్చేది కాదు. డాక్టర్ గారు 2 ఇళ్ళు కొన్నారు, ఒక స్థలం కొన్నారు. ఇవి అమ్మితే 1 కోటికి పైనే వస్తుంది. ఆస్తిలో వాటా ఆ నాదపిల్ల పింకీకి ఇవ్వాలా అనుకున్నది. పింకీకి ఇవ్వటం ఏమాత్రం ఇష్టం లేదు. నిన్న బాబుని ముట్టుకున్నదని కొట్టింది. బాబు పుట్టినప్పటి నుంచి మార్పు చూసిన పింకీ ఒంటరిగా ఏడుస్తూ ఉండేది. ఆ పసి హృదయము చాలా సహించింది. చెయ్యి కూడా చేసుకునేసరికి తట్టుకోలేకపోయింది. ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయింది. ఇది జరిగింది. ఈ విషయాలన్నీ ఎలా తెలుసా? కొండాపూర్ ఎస్ఐ అడిగాడు. నిన్న సాయంత్రం డాక్టర్ రాకేష్ వచ్చి వాళ్ళ పాప గాయత్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నేను ముందు కిడ్నాప్ మూట ఏమైనా ఉందా, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనుకున్నాను. డాక్టర్ గారింటికి వెళ్ళి సుభద్ర గారిని కలిశాను. ఆమెలో నా కన్న తల్లి ప్రేమ కనిపించలేదు. కూతురు కనిపించడం లేదని బాధ కనిపించలేదు. నాకు అనుమానం కలిగింది. డాక్టర్ రాకేష్ని ఎంక్వైరీ చేయగా ఆయనే చెప్పారు పెంపుడు కూతురని. వీళ్ళ పని మనిషిని పిలిపించి నీకేం భయం లేదని, నువ్వు గమనించినది చెప్పు అని అడిగాను. పింకీని బాబు పుట్టాక ముందు ఎలా చూసుకునేవారు, పుట్టిన తర్వాత ఎలా చూసుకుంటున్నారు అన్ని వివరంగా చెప్పింది. స్కూల్లో ప్రిన్సిపల్ని వివరించగా చాలా తెలివైన పిల్ల, చాలా చురుకైన పిల్ల, బాగా చదివేది. కానీ కొన్ని నెలలుగా పరధ్యానంగా ఉంటుంది. ఎందుకు అర్థం కాలేదన్నారు. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళవచ్చా అడిగాడు డాక్టర్ రాకేష్. పింకీని మేము మీకు అప్పగించము. నేను అనాథ శరణాలయం వార్డెన్తో కూడా మాట్లాడాను. మీ ఆవిడ్ని అరెస్ట్ చేయవచ్చు కానీ చెయ్యను. అనాథ శరణాలయం మేడం దగ్గర ఉన్న అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేస్తానన్నారు. ఆమె దగ్గర కాపీ నేను తీసుకొచ్చేశాను. మీ దగ్గర కాపీ కూడా తీసుకురండి. అలాగే మీరు పింకీకి సంబంధించిన బట్టలు పుస్తకాలు తెచ్చేయండి. మేము ఇక్కడే ఉంటాము. వెళ్ళి రండి. డాక్టర్ రాకేష్ వెళ్ళిపోయిన తర్వాత మేం పెంచుకుంటాం సార్ అన్నది కళ్యాణి. అవును, నిన్నటి నుండి పింకీ ఈ ఆంటీ దగ్గరే ఉంటానంటుంది. నిన్న రాత్రి వీళ్ళ ఇంట్లోనే ఉన్నది అన్నాడు కొండాపూర్ ఎస్ఐ. పింకీని పిలిపించారు. పింకీ వచ్చింది. మెహదీపట్నం ఎస్ఐ పింకీని దగ్గరకు పిలిచి ఎవరి దగ్గరికి వెళ్తావు అని అడిగాడు. నేను ఈ అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నది కళ్యాణి చూపించి. మీరు పిల్లలు పుట్టాక సుభద్రలాగా చేయరు కదా. లేదండి, మాకు పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు. ఈ రిపోర్ట్స్ కూడా చూడండి అని చూపించాడు శ్రీధర్ మొబైల్లో.
మెహదీపట్నం ఎస్ఐ తీసుకుని ఆ రిపోర్ట్ చూశారు. మనం అనాథ శరణాలయం నుండి పాపను తెచ్చి పెంచుకుందామండి అని చెప్తూనే ఉన్నాను. దేవుడు నాకు ఈ పాప కనిపించేటట్టు చేశాడు. పింకీని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్నది కళ్యాణి. పింకీ వెళ్ళి కళ్యాణి ఒళ్ళో కూర్చుంది. ఎవరైనా చూస్తే వాళ్ళని తల్లి కూతుర్లు అనుకుంటారు. మెహదీపట్నం ఎస్ఐ ఇది గమనించారు. వీళ్ళకి స్నాక్స్ టీ తెప్పించారు ప్రిన్సిపల్ మేడం. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. డాక్టర్ రాకేష్ అగ్రిమెంట్ పేపర్లు, పింకీ బట్టలు, పుస్తకాలు తీసుకుని వచ్చారు. మెహదీపట్నం ఎస్ఐ 2 అగ్రిమెంట్స్ అందరి ముందు చించేశారు. మీ దగ్గర ఏమైనా జిరాక్స్ కాపీలు ఉన్నాయా? లేదండి. ఇప్పుడు పింకీ మీ అమ్మాయి కాదు. మీకు పింకీకి ఎటువంటి సంబంధం లేదు. 5 సంవత్సరాలు పెంచారు కాబట్టి మమత ఉంటుంది. మీరు శ్రీధర్ గారి చిరునామా తీసుకోండి. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూడవచ్చు. దీనికి నేను ఒప్పుకోను. వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటేనే మంచిది. పింకీ మనసు గాయపడుతుంది అన్నాడు శ్రీధర్. మీరు చెప్పింది నిజమే అన్నాడు మెహదీపట్నం ఎస్ఐ. కేస్ ఫైల్ చేయకుండా కోర్టుకి వెళ్లకుండా భలే పరిష్కరించారు ఎస్ఐ గారు. ప్రిన్సిపల్ అన్నారు. ధన్యవాదములు మేడం అని చెప్పి మీరు పింకీని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేసి మీ ఇంటికి వచ్చి సంతకం తీసుకుంటాను అన్నాడు మెహదీపట్నం ఎస్ఐ శ్రీధర్తో. శ్రీధర్ కళ్యాణి పింకీని తీసుకుని వెళ్ళిపోయారు. ఎస్ఐలిద్దరూ వెళ్ళిపోయారు. డాక్టర్ రాకేష్ బాధగా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మెహదీపట్నం ఎస్ఐ శ్రీధర్ ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం చేయించుకున్నారు. ఈ రోజు నుంచి పింకీ మీ కూతురు. శ్రీధర్ కళ్యాణి చాలా సంతోషించారు. కళ్యాణి పింకీని బాగా ముద్దులు పెట్టుకుంది. పండిట్ని పిలిచి దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టించారు. ఇద్దరి ఎస్ఐలను ప్రిన్సిపల్ని పిలిచి పూజ చేయించారు. వీడియో తీసి పెట్టుకున్నారు. గాయత్రికి దాత్రి అని నామకరణం చేసి స్కూల్లో కూడా పేరు మార్పించారు. ఇంటిలో కూడా దాత్రి అని పిలుస్తున్నారు. దాత్రి కొత్త అమ్మ నాన్నల దగ్గర చాలా సంతోషంగా ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.